వీటి మీద కూడా రైట్. నియంత్రణ ఓకే. చేయడం ఇదే విషయంపై జరిగింది. ఒకసారి మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్తాం. రామ్మూర్తి గారు, ప్రస్తుతం మనం డాక్టర్ శివకుమార్ గారు చాలా క్లియర్గా అంటున్నారు, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో చాలా వరకు ఇప్పుడు ఈ విషయంపై నియంత్రణ జరిగిందని చెప్తున్నారు. దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా? అయితే గత ప్రభుత్వం కేవలం ఈ ఆదాయంగానే చూసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈ ఆదాయ మార్గం మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారానే వచ్చిందని వాస్తవం. అయితే దీన్ని నిరోధించడానికి సరైన పద్ధతిలో కాంగ్రెస్ వెళ్తుందని భావించవచ్చా? ముందుగా ఏదైతే కల్తీ కళ్ళు దాగి ఏదైతే మరణించిందో వాళ్ళ కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే ఇలా జరగకూడదు. ఎందుకంటే కల్తీ అన్నది ఇప్పుడు ఏదైతే మేము దాదాపు 9 నెలల్లో కంప్లీట్ గా తగ్గించడానికి ప్రయత్నం చేసినాం, ఆ క్రమంలో మేము పనిచేసినాం. సరే, లిక్కర్ విషయం శివకుమార్ అన్న మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలే ఎక్కువైంది అంటే కాదు. అది ఏంటంటే అది ఒక భారతదేశం మొత్తం కంప్లీట్ గా చూస్తే 20% పీపుల్స్ మద్యం సేవిస్తున్నారు. మొత్తం అప్రాక్స్ 20% దేశవ్యాప్తంగా సేవిస్తున్నారు. అందులో మేము ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన 3 రాష్ట్రాలు వీళ్ళు పరిపాలన కాబట్టి అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. అరుణాచల్ ప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఏదైతే 52.6%, అంటే అయితే ఆ రాష్ట్ర జనాభాలో సగ భాగం వాళ్ళు మందు సేవిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కల్తీ కళ్ళు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కళ్ళు తర్వాత లిక్కర్కి వస్తా. లిక్కర్కు ముడిపెట్టి మాట్లాడిన విషయాలు కూడా నేను పూర్తిగా వీటి లెక్కలతో సహా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే ఎక్కువ పెరిగినాయి, ఎక్కువ దుకాణాలు పెరిగినాయి అంటే వాస్తవం మీరు చూసుకోండి. మేమేమైతే ఇచ్చిన పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు స్పెషల్ గా కూడా కొన్ని దుకాణాలు తీసుకురావడం జరిగినది మద్యానికి సంబంధించి. దాంతో పాటు మీరు అన్నట్టు 8,000 ఏదైతే బెల్ట్ షాపులకు కూడా ఏదైతే ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అవి కంటిన్యూ నడుస్తున్నాయి. బెల్ట్ షాపులు బంద్ చేస్తామని చెప్పి బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేస్తూ ప్రతి మంత్రి ఊర్లో, ప్రతి ఎమ్మెల్యే సొంత ఊర్లో నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక బీఆర్ఎస్ లీడర్ గా చెప్తున్నా, నా ఊర్లోకి పోదాం, మిగతా అందరి ఊర్లోకి పోదాం, ఎవరి ఊర్లో బెల్ట్ షాపులు ఉండేది చూద్దాం. నా ఊర్లో నేను బంద్ చేయించి 2014 నుంచి లిక్కర్ కంప్లీట్ గా మేము మద్యపానం నిషేధం దాదాపు ఏదైతే షాపులు బెల్ట్ షాపులు లేకుండా 10 ఉండేదండి మా ఊర్లో. 10 ఉంటే 10 ఇటు మీద ఉక్కుపాదం మోపినాడు. నేను ఒక నా మిత్రుడు, ఇంకో మిత్రుడు ఉన్నాడు. మొత్తం మేము కలిసి ఏదైతే మాకున్న స్థానిక ఎస్ఐ డేవిడ్ రాజు కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన ఐడియా ప్రకారం ఇప్పుడు ఆయన ఏసీపీగా మారిండు, ఆయనకి ప్రమోషన్ కూడా ఉన్నాడు. ఆయన కూడా ఈ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే విలేజ్ లో ఏదైతే మందు తాగడం వల్ల ప్రతి ఇంట్లో ఒకరు చనిపోతున్నారు, దీన్ని మనం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒక యువతగా మన బాధ్యత. పార్టీస్ పరక్క పెడదాం, పార్టీలన్నీ ఇప్పుడు మామూలుగా రాజకీయ అంశాలు వేరే ఉంటాయి, వాళ్ళ పాలసీస్ వేరే ఉంటాయి. కానీ ఒక యువకునిగా నేను చేసిన ప్రయత్నంలో దాదాపు మేము ముగ్గురు కలిసి చేసిన ప్రయత్నంలో దాదాపు సక్సెస్. ఈ రోజు వరకు కూడా మా ఊర్లో బెల్ట్ షాప్ లేదు. కానీ మీరు ఏదైతే బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని వచ్చిన మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు ఎక్కువ చేసిండు, వాళ్ళ కార్యకర్తలే బెల్ట్ షాప్ ఓనర్లుగా వారిలో అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తుందండి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తూతూ మంత్రంగా ఏదైతే కమిషన్లు వసూలు చేయడానికి వాళ్ళు ఓన్లీ పొయ్యి రాజు వచ్చి మీరు అమ్మొద్దు అని చెప్పి వాళ్ళను భయపెట్టించే క్రమంలో వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకొని వస్తున్నారు తప్ప, అంతే తప్ప కానీ ఉక్కుపాదం మోపట్లేదు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా మా విధమైన వాళ్ళ గైడ్ లైన్స్ లేవని చెప్పుకోవాలి. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ, ఎందుకంటే ఈ కల్తీ గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా కల్తీ ఆహారం తిని దాదాపు 120 మంది విద్యార్థులు ఇప్పటికి ఈ రోజు వరకు చనిపోవడం జరిగింది. కొన్ని వివిధ కారణాల వల్ల కూడా ఉన్నారు, అందులో సూసైడ్ చేసుకున్నారు. అందులో 120 మందిలో మేజర్ గా మాత్రం కల్తీ ఆహారం తిని చనిపోయారు. అక్కడికి కూడా ఒక్కరోజు ముఖ్యమంత్రి బోర్డు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బోర్డు, అదే విధంగా ఎవరు పరామర్శించరు. ఎందుకంటే ఏది ఎక్కడి పోతుంది అయితే ఈ మార్పు వచ్చింది తెలంగాణ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం క్షుణ్ణంగా చూసుకోవచ్చు. అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయంగా మారిందని మాట్లాడుతున్నాడు. నేను శివకుమార్ అన్న, నేను ఇన్నెంట్ మొన్న మనం పెద్ద అవసరం లేదు. సామేల్ గారు తుంగతుర్తి ఎమ్మెల్యే ఎవరిని అడిగిండండి డబ్బులు? లిక్కర్ షాప్ నుంచి నాకు నెల డబ్బులు కావాలని డైరెక్ట్ గా దొరికిపోయాడు. ఆయన పిసుకున్నాడు, గోక్కున్నాడు, తీసుకున్నాడు, ఏం చేసినా అర్థం కాలేదు. డైరెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యేనే అంతే. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్సీ టీవీలో కూడా చెప్పిండు, తీర్మార్మల్ అన్న ఏంది పైసలు అడుకోకపోతే ఎక్కడన్నా పోయి అడుకోగారిగా వైన్ షాప్లలో పైసలు అడుకుండేదని. ఇప్పుడు మొత్తం ఇవ్వరు కూడా కళ్ళు మూసుకొని లేరండి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధమైన వీళ్ళు చెప్పొచ్చు, వీళ్ళు చేస్తున్నది ఏంటనేది మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ రోజు ఏదైతే కల్తీ కళ్ళు తాగి మరణించిన వాళ్ళ వాస్తవంగా వాళ్ళకి ఎక్స్గ్రేషన్ చెల్లించాలి, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే తాగుడు అలవాటు వేరు. ఇప్పుడు ఏంటంటే నేను చాలా విషయాలు చాలా సందర్భాలు చెప్పాను, అలవాట్లు వేరు, వ్యక్తిత్వం వేరు. ఒక మనిషి తాగినోడు చెడ్డోడు కాదు, అదేవిధంగా తాగునోడు మంచోడు కాదు. ఇప్పుడు నేను భయపడుతూ నేను కళ్ళు కూడా తాగు, అలా అని వ్యక్తిత్వాలు ఆధారపడి ఉండేది. తాగినోళ్ళు వేరు, తాగనోళ్ళు వేరు అన్నది భావం లేదు. మంచి చెడు అన్నది తాగడం తాగపోవడం ఉండదు. కానీ ఎందుకంటే మద్యం ఎక్కువ సేవించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కానీ ఏదో లిమిట్ తాగితే వాళ్ళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటుందని డాక్టర్ కూడా చెప్తారు.
ఎందుకంటే ఏదైనా కల్తీ మద్యం తాగితే దాని వల్ల ఏదైతే ఆరోగ్యాలు కరవ అయితే అదేవిధంగా కల్తీ ఎక్కడి నుంచి వస్తుందో వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదండి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లే ఈ కళ్ళు కాంపౌండ్లు ఉంటాయి. కానీ అక్కడ దాకా కళ్ళు ఈ రోజు ఎంత పట్టుకున్నారు? 674 లీటర్ల కల్తీ కళ్ళు పట్టుకున్నారు. అంటే కళ్ళు మూసుకున్నారండి. ఇక్కడ దాకా జనాల దగ్గరకు వచ్చేంత వరకు కళ్ళు మూసుకున్నారా? నేను అడిగే క్వశ్చన్ అదే. ఇప్పుడు దాదాపు దేశవ్యాప్తంగా మొత్తం 47 లక్షల కల్తీ కళ్ళు పట్టుకున్నారంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? ఏదో ప్రజల దాకా పోయేదాకా ఎందుకు చూడాలి? నేనేమంటే క్వాలిటీ కంట్రోల్ అనేది ఒక సంస్థ పెట్టుకోండి. మీరు ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నారు అక్కడి నుంచి వచ్చేంత వరకు కళ్ళు కాంపౌండ్ వరకు వచ్చేంత వరకు, ఎందుకంటే వాళ్ళ కులవృత్తి కావచ్చు, ఆ కులవృత్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉన్నాయి. కాబట్టి కళ్ళు అనేది సమాజంలో ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఒక భాగం కాబట్టి దాన్ని మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కొన్ని వైద్యులు కూడా చెప్తారు ఏదో కిడ్నీస్ అవి కూడా ఏదో పోవాలన్నా కూడా మీది కళ్ళు తాగితే మంచిదని. సరే మంచిదా చెడ్డదా అన్నది వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే నాకు పడదు, నాకు మంచిగా అనిపించదు, కాబట్టి మిగతా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అంతే తప్ప దాన్ని పెద్దగా రంధ్రావేశం చేయని అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పుడు ఏదైతే 4 చనిపోయినలో ఆ కుటుంబాలను ఆదుకోవాలి. అదే విధంగా ఏదైతే ఇప్పుడు సీరియస్ అయ్యి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఏదైతే అవుతుందో వాళ్ళకు బెటర్ గా వాళ్ళకు ఆ వైద్యం అందించడం చూసుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ సార్, రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు, ప్రస్తుతం మనం